హాయ్ ఫ్రెండ్స్, అనంత్ అంబానీ పెళ్లికి దాదాపు 1000 కోట్ల వరకు ఖర్చు చేశాడు ముఖేష్ అంబానీ. చుట్టూ ఎంతోమంది సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, కంపెనీలో ఆస్తులు ఉన్నా కూడా తన కొడుకు స్పీచ్ విని చిన్నపిల్లల్లా ఏడ్చేశాడు ముఖేష్ అంబానీ. అసలు అనంత్ అంబానీకి ఏమైంది? దాదాపు 1000 కోట్ల ఖర్చు పెట్టి మరి ఇంతలా గ్రాండ్గా చేస్తున్నా కూడా తన జీవితం అందరూ అనుకున్నట్టు పూలపాన్పు కాదు అని ఎందుకన్నాడు? ఇతను పెళ్లి చేసుకోబోతున్న రాధికా మర్చెంట్ ఎవరు? కేవలం ఇతన్ని డబ్బు కోసమే చేసుకుంటుందా? ఈ వీడియోలో క్లియర్గా ఈ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రీసెంట్గా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు చాలా గ్రాండ్గా ప్లాన్ చేశాడు ముఖేష్ అంబానీ. ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఆ వేడుకలో పాల్గొనడం జరిగింది. దాదాపు 70 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి మరీ రిహానాతో డ్యాన్స్ ప్లాన్ చేయించాడు అంబానీ. ఎన్నో కంపెనీలు, ఎంతో సంపాదన ఉన్నా కూడా తన కొడుకు ఇచ్చిన ఒక చిన్న స్పీచ్ అప్పర్ కుబేరుడైన అంబానీ చేత ఒక చిన్న పిల్లాడిలాగా కన్నీళ్లు పెట్టేలా చేసింది. అనంత్ అంబానీ చేతుకున్న వాచ్ ఖరీదు దాదాపు 70 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ వాచ్ను చూసిన మార్క్ జుకర్బర్గ్ కూడా అవాక్ అయిపోయాడు. మరి ఇంత గ్రాండియర్గా, ఇంత రిచ్గా చూపించుకుంటున్నా కూడా అనంత్ అంబానీ ఎందుకు ఇలా అన్నాడు? అంత ఆస్తి ఉన్న తండ్రి ఉన్నా కూడా ఎంతో హాయిగా జీవించాలి కదా. My life has not always been entirely a bed of roses. మరి అనంత్ అంబానీ ఎలా అనేసాడంటే, నిజానికి అనంత్ అంబానీకి ఉంది ఆరోగ్య సమస్యలు. ఆ ఆరోగ్య సమస్యలు ఏంటంటే ఆస్తమా. ఆ ఆస్తమా వలన తన ఊపిరితిత్తుల్లో వాపు మొదలై కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాడు. అయితే ఇది వినడానికి కొంతమందికి చాలా సింపుల్గా అనిపిస్తుందేమో, కానీ భరించే వాళ్ళకి మాత్రం ఇది అతి భయంకరంగా ఉంటుంది. ఈ వాపును, ఆస్తమాను కంట్రోల్ చేయడానికి డాక్టర్లు చెప్పిన ట్రీట్మెంటే స్టెరాయిడ్స్ వాడడం. అధికంగా ఈ స్టెరాయిడ్స్ని వాడడం వల్ల ఆస్తమా కంట్రోల్లోకి వచ్చింది. కానీ దాని మూలంగా అధికంగా ఆకలి వేయడం జరుగుతుంది. ఆకలి తీర్చుకోవడానికి ఎక్కువగా ఆహారం తినడం అండ్ మందులు వాడడం వల్ల ఇతను ఊబకాయం వచ్చింది. అనంత్ అంబానీ బరువు దాదాపు 208 కేజీల వరకు ఉంటాడు. అధిక ఊబకాయం కారణంగా రోజు ఏదో కొత్త సమస్యతో అనంత్ అంబానీ బాధపడేవాడు. తన సమస్యను తగ్గించుకోవడానికి డైలీ ఇతను 6 కిలోమీటర్ల వరకు వాకింగ్ మరియు వ్యాయామాలు చేస్తుండేవాడు. బరువు తగ్గడానికి జంక్ ఫుడ్ మానేశాడు. కేవలం కూరగాయలు, ఆకుకూరలు, పన్నీర్ మరియు పాల ఉత్పత్తులు మాత్రమే స్వీకరించేవాడు. 2016లో ఇలా డైట్ ఫాలో అయ్యి దాదాపు 100 కేజీల వరకు బరువు తగ్గి సినిమాగా మారాడు. ఇతని ఫిట్నెస్ ట్రైనర్ వినయ్ అనంత్ అంబానీ కోసం ప్రత్యేకమైన డైట్ అండ్ వర్కౌట్స్ని అడ్వైస్ చేసి ఇతని చేత ఫాలో అయ్యేలా చేసేవాడు. కానీ మళ్ళీ స్టెరాయిడ్స్ వాడడంతో బరువు పెరిగారు అనంత్ అంబానీ. దాదాపు 3000 ఎకరాల్లో అడవి జంతువుల కోసం అడవిని పెంచుతున్నాడు అనంత్ అంబానీ. చిన్నప్పటి నుండి అనంత్ అంబానీ పడుతున్న బాధని దగ్గరగా చూశాడు ముఖేష్ అంబానీ. బ్రతకడం కష్టం అనే స్థాయి నుండి తన కొడుకు పెళ్లి చేసుకునే స్థాయి వరకు వచ్చాడు. స్టేజ్ మీద తన కొడుకు ఇస్తున్న స్పీచ్కి ఇతను ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టేశాడు. ఇదంతా తెలుసు కూడా రాధికా మర్చెంట్ అనంత్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఎందుకు? వయసులో పెద్దయినా కూడా అనంత్ని ఎందుకు కేవలం డబ్బు కోసమే చేసుకోవాలి అని అనుకుంటుందా అని చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. నిజానికి రాధికా మర్చెంట్ అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచి తెలుసు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అండ్ అనంత్ అంబానీ అంటే రాధికాకి చాలా ఇష్టం. అందుకే ఈ ఫ్రెండ్షిప్ కాస్త వారి మధ్య ప్రేమగా మారింది. చాలా కాలం పాటు లవ్ చేసుకున్న వీళ్ళు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. రాధికా మర్చెంట్ బిలియనీర్ అయిన వీరేన్ మర్చెంట్ కూతురు. ఈ వీరేన్ మర్చెంట్ దాదాపు 750 కోట్ల నెట్వర్త్ ఉంది. మరి ఎంత డబ్బు ఉన్నా కూడా కేవలం అనంత్ని డబ్బు కోసమే పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటుంది? ఈ రాధికా మర్చెంట్ ప్రేమించింది కేవలం అతని మీద ప్రేమతో మాత్రమే. అనంత్ ఎక్కువ కాలం బతకడని తెలిసినా కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంది. రాధికా మర్చెంట్ ఏమనిందో ఆమె మాటల్లోనే మీరు వినండి. హాయ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. Thank you so much for being here. Like Anand said, we are extremely humbled that you have all made it from around the world to come to our home. Thank you so much again from me, Anand, and both our families. When Anand and I decided to get married, the one place we wanted to celebrate was Jamnagar, really within our hearts. The hard work of our families and the dedication that Neeta auntie has to making all of our dreams a reality has made this possible. We have been extremely indulged.
I have seen all the events with all of you for the first time today. I had no idea what was going to happen. I was so surprised when I walked in. People are asking me, is that normal? I said, it's normal if you have a mother-in-law like Neeta auntie. So thank you so much for doing this for us and letting us. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.